అసలు గోవింద అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఒకసారి శ్రీనివాసుడు అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయని విన్నాను, ఒక గోవును ఇవ్వగలరా అని శ్రీనివాసుడు అగస్త్యమునిని అడుగుతాడు. అప్పుడు అగస్త్యముని, స్వామి, మీకు గోవుని ఇవ్వడానికి నాకు ఎటువంటి సమస్య లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపతి లేనిదే గోదానం చెయ్యరా? అవును కదా, నేను మర్చిపోయా. మా సతీమణిని తీసుకొని మళ్ళీ మీ ఆశ్రమానికి వస్తాను అని శ్రీనివాసుడు అంటాడు. కొన్ని రోజులు గడిచాక పద్మావతిని తీసుకొని వెంకటేశ్వరుడు అగస్త్యముని ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమంలో అగస్త్యముని కనిపించడు. వారి శిష్యులు మాత్రమే ఉంటారు. వాళ్ళతో వెంకటేశ్వరుడు మరియు పద్మావతి మాట్లాడతారు. అగస్త్యముని మాకు గోవుని ఇస్తా అన్నాడు, మీరిస్తే మేమిక వెళ్తాము అని శ్రీనివాసుడు చెప్తాడు. స్వామి, మా ముని లేనిది మీకు ఇవ్వలేము, మా ముని వచ్చాక మీరు మళ్ళీ రండి అని చెప్తారు. కోపంతో పద్మావతియు మరియు శ్రీనివాసుడు అక్కడి నుంచి వెళ్తాడు. ముని రాగానే శిష్యులంతా కలిసి శ్రీనివాసుడు మరియు పద్మావతి వచ్చిన సంగతి మునికి చెప్తారు. అప్పుడు ముని శిష్యులతో అంటారు కదా, అయ్యో, వచ్చింది సాక్షాత్తు శ్రీనివాసుడు మరియు పద్మావతి అనేసి అక్కడి నుండి వెళ్తాడు. అగస్త్యముని గోవును తీసుకొని వెంకటేశ్వరుడు స్వామి వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు. స్వామి, గోవింద అని అంటూ పరిగెత్తాడు. గోవు అనగా ఆవు అని అర్థం, ఇంద అనగా తీసుకో అని అర్థం. అందుకే గోవింద గోవింద అంటూ పద్మావతి మరియు శ్రీనివాసుడు వెనకాల పరిగెత్తుతాడు. శ్రీనివాసుడు మరియు పద్మావతి ఆగగా ముని గోవును తీసుకొని వారికిస్తాడు. స్వామి, గోవింద అని చెప్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటాడు కదా, ఇప్పటి నుండి నా దగ్గరకు వచ్చే ప్రతి భక్తులు గోవిందా గోవిందా అనుకుంటూ వస్తారు అని చెప్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.